హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కోహ్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా 158 చిత్రంపై మరో క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ హై యాక్టెన్ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వందలాది మంది ఫైటర్స్తో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. ఈ ఎపిసోడ్లో చిరంజీవి ఇంతకు ముందెన్నడూ కనిపించని ఉగ్ర రూపంలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. చిరు ట్రేడ్ మార్క్, మాస్ మేనరిజమ్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో రూపొందుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్గా నిలుస్తుందని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ యాక్షన్ ఎపిసోడ్ను డిజైన్ చేస్తున్నారని సమాచారం. చిరంజీవి కెరీర్లోనే ఇది అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్లలో ఒకటిగా నిలవొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ ఈ నెల 10న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా స్టార్టింగ్లో సినిమా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వచ్చే కీలకమైన నరేషన్కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారు. పరిచయం అక్కర్లేని వాయిస్తో లెనిన్ ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్కు సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్లోని ఐకానిక్ విమల్ థియేటర్లో భారీ ఫైట్ సీన్ను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ మధ్య జరిగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ఈ యాక్షన్ ఎపిసోడ్ను కంపోజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో 2011లో వచ్చిన స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా పంజా మూవీ మళ్ళీ థియేటర్స్లోకి రానుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కల్ క్లాసిక్ చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆఫ్టర్ ఏజెంట్ ఫెయిల్యూర్ లెనిన్తో వస్తున్న అక్కినేని అఖిల్ ఈ సినిమా రిలీజ్కు ముందే రికార్డ్ క్రియేట్ చేశాడు. నాన్ థియేటికల్ బిజినెస్తో అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఎస్, అకార్డింగ్ టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లెనిన్ మూవీ డిజిటల్ శాటిలైట్ హక్కుల్ని జీ నెట్వర్క్ 19 కోట్లకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా హిందీ వెర్షన్ ఏకంగా 9 కోట్లకు అమ్ముడైపోయినట్లు సమాచారం. ఇవి కాకుండా ఆడియో రైట్స్ కోసం టీ సిరీస్ మరో 6 కోట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో రిలీజ్కు ముందే లెనిన్ ఏకంగా 34 కోట్ల వసూలు సాధించినట్లే. ఈ లెక్కన చూస్తే నాన్ థియేటికల్ రూపంలో ఊహించని ధరలను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇప్పుడు మార్కెట్ ప్రకారం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీలు అమ్మడమే కష్టమైన ఈ దశలో లెనిన్ భారీ ధరకు అమ్ముడవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతాం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడు మహిళలు తమ అండాల్ని భద్రపరుచుకుంటారు. తర్వాత పిల్లల్ని కనాలనే ఆలోచన వచ్చినప్పుడు వాటిని తమ శరీరంలోకి ప్రవేశపెట్టి తల్లి అవుతారు. రీసెంట్ టైంలో పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా చేరిపోయారు. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలనే ఆలోచన లేదని, అందుకే తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్టుగా కృతి తన రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అంతేకాదు, ఎగ్ ఫ్రీజింగ్ చాలా కాస్ట్లీ అని, దాన్ని భరించగలిగినందుకు తాను చాలా అదృష్టవంతురాలని చెప్పుకొచ్చారు ఈమె. రామాయణ సినిమాలో తన పాత్ర గురించి కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో తాను మండోదరి పాత్రలో నటిస్తున్నానని, తొలి భాగంలో తన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇంత భారీ ప్రాజెక్టులో భాగం అవ్వడం సంతోషంగా ఉందని, యష్తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అని కాజల్ చెప్పుకొచ్చారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఆగిపోయిందంటూ వస్తున్న వదంతులపై డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఎల్యూసీ ఆపే ప్రసక్తే లేదని, ఖైదీ 2, విక్రమ్ 2తో పాటు రోలెక్స్ మూవీ ఖచ్చితంగా ఉంటాయన్నారు. అల్లు అర్జున్తో చేస్తున్న AA23 పూర్తయిన తర్వాత తిరిగి ఎల్యూసీ ప్రాజెక్టులపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తానని లోకేష్ వెల్లడించారు. అలాగే తన నిర్మాణ సంస్థ జీ స్క్వాడ్ కూడా కంటిన్యూ అవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. తన స్పాంటేనియస్ స్కిల్స్తో తాను హోస్ట్ చేసిన ఏ షోనైనా హిలేరియస్గా మార్చే సుమ బ్రహ్మాజీ జోక్ విషయంలో మాత్రం కాస్త తడబడ్డారేమో అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. లెనిన్ ఈవెంట్లో సుమ ఎప్పట్లానే బ్రహ్మాజీపై జోకులు వేస్తూ ఆయన వయసు గురించి సెటైర్లు వేశారు. బ్రహ్మాజీ కూడా తన పాత్ర గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో కుంటి దామోదరం అనే నెగిటివ్ రోల్ పోషించానని చెప్పుకొచ్చారు. స్టేజ్ పైనే కుంటుకుంటూ తన నటనను ప్రదర్శించారు. దానికి సుమ వావ్ బ్యూటిఫుల్, మీరు నటించాల్సిన అవసరం లేదు, జీవించేస్తున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దానికి ప్రతిస్పందనగా బ్రహ్మాజీ స్టేజ్ పైనే సీరియస్ ఫేస్ పెట్టి
కమ్ టు మై రూమ్ అంటూ సుమ వైపు వేలు చూపించారు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన సుమ వెంటనే అన్నయ్య అంటూ కవర్ చేసింది. దీంతో షాక్ అయిన బ్రహ్మాజీ తన ఉద్దేశం అది కాదని ప్రభాస్ పాపులర్ మీమ్ అని గుర్తు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టిట వైరల్ అవుతోంది. కంగనా రనౌత్ సూపర్ హిట్ చిత్రం క్వీన్ కు సీక్వెల్ గా తెరకెక్కిన క్వీన్ 2 లీగల్ చిక్కుల్లో పడింది. తమ అనుమతి లేకుండా సీక్వెల్ ను రూపొందించి నిబంధనలు ఉల్లంఘించిందంటూ జియో స్టార్ పై ఫ్యాంటమ్ స్టూడియోస్ బాంబే హైకోర్టులో 250 కోట్ల దావా వేసింది. ఒరిజినల్ సినిమా హక్కుల్లో తమకు 50% వాటా ఉందని, సీక్వెల్ కు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆ సంస్థ తెలిపింది. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ప్రయోగాత్మక మ్యూజికల్ మూవీ సింగీతం ఓటీటీ రిలీజ్ కు ఈ సినిమా రెడీ అయింది. ఇప్పుడు డైలాగ్స్ లేకుండా మొత్తం పాటల రూపంలోనే సాగే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని నాగశ్విన్ నిర్మించారు. జూన్లో థియేటికల్ రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ మూవీ జూలై 9 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో 4 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దిల్జిత్ దోసాంజ్ నటించిన సత్లుజ్ సినిమా ఆన్లైన్లో లీక్ అవడంపై ఓటీటీ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రిలీజ్ అయిన 48 గంటల్లోనే సినిమాను ఓటీటీ నుంచి తొలగించగా ఆ వెంటనే పైరసీ ప్రింట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రేక్షకులు ఎవరూ పైరసీని ప్రోత్సహించొద్దని, లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసి త్వరలోనే సినిమాను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తామని డిజిటల్ టీం వెల్లడించింది. ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ చివరి కోరిక ఇప్పుడు నెరవేరింది. గతంలో తన స్వీయ చరిత్రను పుస్తకంగా రాసిన భాగ్యరాజ్ దానికి ముందు మాట రాయాలని ప్రముఖ గీత రచయిత వైరముత్తును కోరుతూ ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. కానీ అప్పట్లో వైరముత్తు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. భాగ్యరాజ్ బతికుండగా ఆ దిశగా వైరముత్తు అడుగులు కూడా వేయలేదు. అయితే ఉన్నట్టుండి వైరముత్తు ఇప్పుడు కదిలారు. ఇప్పుడు ఆ పుస్తకానికి ముందు మాట రాసి భాగ్యరాజ్ కోరికను నెరవేర్చినట్లుగా ఆయన ప్రకటించారు. భాగ్యరాజ్ భార్య పూర్ణిమ భాగ్యరాజ్ కొడుకు శాంతను భాగ్యరాజ్కి సదరు ప్రతిని అందించినట్టుగా కూడా ఆయన వెల్లడించారు. దీంతో భాగ్యరాజ్ అభిమానులు సంతోషిస్తున్నారు. దాంతోపాటే కొంతమంది మాత్రం బతికుండగా పట్టించుకోలేదు కదా అంటూ వైరముత్తును విమర్శిస్తున్నారు. పెద్ద విషయంలో పెద్దలు పెట్టిన రూల్ను నెట్ఫ్లిక్స్ బ్రేక్ చేసిందనే కామెంట్ ఇప్పుడు నెట్టింట వస్తోంది. థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య దారుణంగా తగ్గిపోతుండటంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల 8 వారాల నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పెద్ద బడ్జెట్ అండ్ స్టార్ హీరోల సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినా కనీసం 8 వారాలు అంటే 56 రోజుల వరకు ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లోనూ స్ట్రీమింగ్ చేయకూడదు. కానీ పెద్ద విషయంలో ఇప్పుడు ఆ రూల్ బ్రేక్ అయింది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 4న రిలీజ్ అయిన పెద్ద మూవీ జస్ట్ 35 రోజుల్లోనే స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. జూలై 9 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ టాపిక్ కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.